టాటూలకు సంబంధించి ఆసక్తికర విషయం. చాలా మంది టాటూలు వేయించుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. మరికొంతమంది అయితే రెగ్యులర్ గా కొత్త కొత్త టాటూలను వేయించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కొంతమంది పేరెంట్స్ పేర్లు రాయించుకుంటే మరికొంతమంది ప్రియుడు ప్రియురాలి పేర్లు రాయించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లల పేర్లు, దేవుళ్ల బొమ్మలతో టాటూలు వేయించుకుంటారు. ఈ క్రమంలో టాటూల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అవును, టాటూలంటే కొంతమందికి పిచ్చి ఇష్టం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొంతమంది పైకి బహిరంగంగా కనిపించే చోట టాటూలు వేయించుకుంటే కొంతమంది బయటకు కనిపించకుండా వేయించుకుంటారు. ఈ క్రమంలో చాలా మంది రెగ్యులర్ గా వాటిని మారుస్తుంటారు. మరికొంతమంది వేయించుకున్న టాటూలకు కొంత కాలానికి తీసేయాలని అనుకుంటూ ఉంటారు. దీనికోసం టాటూలను రిమూవ్ చేసే క్లినిక్లకు వెళ్తుంటారు. ఈ సమయంలో వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది. వాస్తవానికి కొంతమంది చాలా ఇంట్రెస్ట్ తో టాటూలు వేయించుకుంటే మరికొంతమంది మాత్రం ఎమోషన్ లో టాటూలు వేయించుకుంటారు. దీంతో కొంతకాలానికి వాటిని తొలగించాలని భావిస్తుంటారు. ఎమోషన్ లో నిర్ణయం తీసుకుని వేయించుకున్నంత సులువుగా వాటిని రిమూవ్ చేయలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తుంటారు. ఈ సమయంలో ఇలా టాటూలు వేయించుకున్న వారిలో కనీసం నలుగురిలో ఒకరు ఆ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారంట. ఇందులో భాగంగా టాటూలు వేయించుకున్న నలుగురిలో ఒకరు ఆ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే వాటిని తొలగించుకునేందుకు బెస్ట్ టాటూ క్లినిక్స్ అంటూ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారని తెలిపింది. కాగా టాటూలను తొలగించుకునే విషయంలో అనుభవజ్ఞులైన వారిని సంప్రదించాలని చెబుతారు. టాటూలను తొలగించే ప్రక్రియ లేజర్ ద్వారా ఉండడం వల్ల చర్మం పొర సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేస్తారు. పైగా ఈ ప్రక్రియ ఒక సెషన్ లో పూర్తయ్యేది కాదని అంటారు. ఇంక్, ఆర్ట్ స్టైల్, టాటూ సైజ్ మొదలైన విషయాలపై ఈ సెషన్స్ ఆధారపడి ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత గ్లోబల్ టెక్ పవర్ హౌస్ గా ఆవిష్కరణలకు కేంద్రంగా పేరు సంపాదించుకున్న దేశం చైనా. అలాంటి దేశం తాజాగా ఓ ప్యాసింజర్ విమానం ఫస్ట్ టెస్ట్ రన్ ను పూర్తి చేసింది. ఇది మాక్ 4 వేగంతో ప్రయాణించగలదని చెబుతున్నారు. ఈ విమానం కాకోడ్ కంటే రెండింతలు వేగంగా వెళ్లగలదని అంటున్నారు. అవును, చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అనే ఏరోస్పేస్ సంస్థ యూన్సింగ్ విమానం ప్రోటోటైప్ ను ప్యాసింజర్ల కోసం తయారు చేసింది. ఈ సమయంలో దీని ఫస్ట్ టెస్ట్ సక్సెస్ఫుల్ గా పూర్తయినట్లు ప్రకటించింది. ఇదే సమయంలో వచ్చే నవంబర్ లో ఇంజన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 1976 నుంచి 2003 వరకు అందుబాటులో ఉన్న సూపర్ సోనిక్ ప్యాసింజర్ ప్లేన్ కాంకార్డ్ గరిష్ట వేగానికి దీని వేగం రెండింతల కంటే ఎక్కువని చెబుతున్నారు. అన్ని అనుకూలంగా జరిగితే 2027లో ప్రయాణికుల కోసం పూర్తి స్థాయి సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదించింది. వాస్తవానికి ట్రాన్స్ అట్లాంటిక్ మార్గంలో అతి వేగంతో ప్రయాణించడానికి సాధారణ విమానాలకు సుమారు 8 గంటల సమయం పట్టగా కాంకార్డ్ కు 2 గంటల 53 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇక ఈ కొత్త సూపర్ జెనిక్ జెట్ విషయానికి వస్తే ఇది గంటకు 5000 కిలోమీటర్ల వేగంతో లండన్ నుంచి న్యూయార్క్ కేవలం గంటన్నరలో చేరుకోగలదని అంటున్నారు. అన్ని అనుకూలంగా జరిగితే 2003లో కాంకార్డ్ చివరి ప్రయాణం తర్వాత సుమారు 25 ఏళ్ల అనంతరం 2027లో ప్రయాణికులను తీసుకెళ్లగలిగే మొదటి సూపర్ సోనిక్ ఎయిర్లైన్స్ గా స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అవతరించనుంది. ఆత్మహత్య చేసుకునే మానవేతర ప్రాణుల వివరాలు, కారణాలు ఇవిగో. ఆత్మహత్య ఏమాత్రం సరైన ఆలోచన కాదు, ఏమాత్రం సహేతుకం కాదు. అది ధర్మ ప్రకారమే కాదు, చట్ట ప్రకారము నేరమే. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తుంటే వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. క్షణికావేశంలోనో, భరించలేని బాధలోనో, నిరాశ నిస్పృహలోనో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అయితే అలాంటి ఆలోచన చేసేది కేవలం మనిషే కాదు, ఆ జాబితాలో చాలా రకాల ప్రాణులే ఉన్నాయని అంటున్నాయి పలు అధ్యాయాలు. ఈ విషయంలో నేలపై నడిచేవి, నీటిలో బ్రతికేవి చాలా ప్రాణులే ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడే మానవేతర ప్రాణుల వివరాలు, అందుకు గల కారణాలను ఓసారి తెలుసుకుందాం. అవును, ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా అంటే అంత కష్టం ఏమొచ్చిందనేది వారికి ఎదురయ్యే ప్రశ్న. నా కష్టాలు నీకేం తెలుసు అనేది అటు నుంచి వచ్చే సమాధానం. అయితే ఈ విషయంలో మనిషే కాదు, మనిషికి అత్యంత సన్నిహితమైన జంతువుగా పేరున్న కుక్కలు కూడా ఈ జాబితాలో ప్రధానమైనవిగా అంటున్నారు పరిశీలకులు. ఒత్తిడికి, తీవ్ర నిరాశకు గురైనప్పుడు కుక్కలు కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేస్తాయంట. ఈ సమయంలో వాటిని అవే గాయపరుచుకోవడం, గోడలు ఎక్కి దూకడం, పూర్తి నైరాశ్యంలో ఉన్నట్లుగా ఒకే చోట పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తుండడం వంటివి కుక్కలు ఆత్మహత్య చేసుకోవడానికి గల ముందస్తు లక్షణాలు అని అంటున్నారు. ఇక పందులు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైన పరిస్థితి. ఈ క్రమంలో అవి బలమైన గోడలను, రాళ్లను తలతో బలంగా ఢీకొట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాయంట. ఇదే క్రమంలో ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం వంటి సమస్యలు ఎదిరినప్పుడు ఎలుకలు, పిల్లులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతాయంట. ఇలా భూమిపై ఉండే మనుషులు, ఇతర ప్రాణులతో పాటు నీటిలో జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు, చేపలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని అంటున్నారు. ఇందులో భాగంగా తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్దేశపూర్వకంగా ఒడ్డుకు కొట్టుకురావడం లేదా బలవంతంగా ఊపిరి బిగబట్టుకొని ఉండిపోవడం వంటి చర్యలతో ఈ సముద్ర జీవులు ఆత్మహత్య చేసుకుంటాయని చెబుతున్నారు. మనం ఉన్న ఈ భూమి
భూమి అనంత విశ్వంలో ఓ చిన్న అణువుతో సమానం. మనకు తెలియని రహస్యాలు అంతరిక్షంలో ఎన్నో దాక్కుని ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ రహస్యాలను ఛేదించడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఖగోళాల గురించి, ఇతర గ్రహాలలో వాతావరణాల గురించి తెలుసుకోవడానికి అధ్యయనాలు ఎన్నో సాగుతున్నాయి. మన సౌర మండలంలో కేవలం భూమి మీద మాత్రమే జల నిల్వలు ఉన్నాయి అన్న మాటను శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో ఖండిస్తున్నారు. తాజాగా చైనా అంగారకుడిపై కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న మహాసముద్రం ఆనవాలను కనుగొన్నామని పేర్కొంది. పురాతన చైనీస్ ఖగోళ శాస్త్రాల ప్రకారం మార్స్ ప్లానెట్ ను ఫైర్ స్టార్ అని పిలుస్తారు. మనం ఈ ప్లానెట్ ను అంగారకుడు అంటాం. ఈ రెడ్ ప్లానెట్ కు సంబంధించి ఎన్నో మిస్టరీస్ ఇప్పటికీ సాల్వ్ కాలేదు. ఎన్నో దేశాలు డజన్ల కొద్దీ అంతరిక్ష నౌకలను అంగారక గ్రహంపై పంపారు. ఇప్పటికీ పంపుతూనే ఉన్నారు. ఎంత ప్రయత్నించినా అంగారక గ్రహానికి సంబంధించిన రహస్యాలు ఇంకా ఛేదించలేకపోతున్నాము. అయితే తాజాగా చైనా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ అంగారక గ్రహంపై ఒక మహాసముద్రం ఉండేది అని తన పరిశోధనలతో తేల్చి చెప్పింది. చైనా అంగారకుడు పైకి పంపిన జరాంగ్ రోవర్ దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను సేకరించినట్లు వాళ్ళు వెల్లడిస్తున్నారు. మార్టిన్ ఉత్తర అర్ధగోళంలోని ఉటోపియా ప్రాంతంలో ఈ రోవర్ 20201 లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఇది మార్టిన్ ఉపరితలాన్ని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోవర్ పంపిన కొంత డేటా అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఇంకిపోయిన సముద్రాన్ని సూచిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్స్ పై ఉన్న ఉటోపియా ప్లానేషియా అనే ప్రాంతంలో ఓ పురాతన మహాసముద్రం ఉండేది అని తమ జరాంగ్ రోవర్ గుర్తించినట్లు చెబుతున్నారు. సుమారు 3.42 బిలియన్ల సంవత్సరాల క్రితం కొన్ని తెలియని కారణాల వల్ల ఆ సముద్రం ఎండిపోయి ఇంకిపోయిందట. అంతేకాదు ఆ సముద్రం ఉన్న సమయంలో అక్కడ సూక్ష్మజీవులు కూడా ఉండే అవకాశం ఉంది అని వారు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని, ఇంకా దీనిపై పరిశోధన కొనసాగుతోందని చైనా పేర్కొంటోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.